చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చారు? సాల్వ్, ఒక నిమిషం, ఓకే క్లియర్. సాల్వ్ 4r ప్లస్ 12s ప్లస్ 9t ఈక్వల్ టు e⁻3x ప్లస్ 2y. సో ఇలా ఇచ్చినప్పుడు ఆర్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, టీ అంటే ఏంటి ఇవి తెలియాలంటే మనకి ఒక చిన్న కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్లో ఆల్రెడీ మనం చేసుంటాం. సో చేసి లేకపోతే ఒకసారి చూడండి. ∂/∂xని p, ∂/∂yని q అండ్ ∂² వచ్చేసి ఆర్, ∂² is divided by ∂x ∂yని s, ∂² divided by ∂y² t అంటాం. ఓకేనండి, క్లియర్. సో ఇక్కడ సేమ్ అదే ఫార్మేట్లో కనుక రాస్తే ∂/∂xని ఏం రాయొచ్చు, డి, దీన్ని డి డాష్, దీన్ని వచ్చేసరికి d², దీన్ని వచ్చేసరికి డి డాష్, దీని డి డాష్ స్క్వేర్. ఓకే క్లియర్. సో అదేవిధంగా ఇక్కడ రాస్తే 4r అంటే ఏం రాయొచ్చండి, d² ఈజ్ ప్లస్ 12 ఇంటూ ఎస్ అంటే ఏంటండి, డి డాష్ ప్లస్ 9 ఇంటూ టీ అంటే డి డాష్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు e⁻3x ప్లస్ 2y. ఓకే క్లియర్. సో నెక్స్ట్ ఏం చేస్తాము అంటే, సో ఎఫ్ ఆఫ్ డి, సో డేవియేషన్ ఫంక్షన్ d² ప్లస్ 12d ప్లస్ 9, ఓన్లీ డీసే రాస్తామండి, ఇంకేం రాయం. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది, డి ప్లేస్లో m వస్తుంది. సో 4m² ప్లస్ 12m ప్లస్ 9 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేస్తాం, -b ప్లస్ ఆర్ మైనస్, అంటే ఈ m యొక్క రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి -b ప్లస్ ఆర్ మైనస్ √b² అంటే 144 ఈజ్ మైనస్ 4 ఇంటూ ac. సో 4 4s 36, 36 ఇంటూ 9 ఎంతండి, సారీ 4 4s ఎంత, 16, 16 9s 144 ఈజ్ డివైడెడ్ బై 2a. 2 ఇంటూ a అంటే 2 4s 8, సో ఒకేసారి 8 రాసేసుకోండి. సో 144 ఈజ్ మైనస్ 144 0. సో m ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, -12/8. సో -12/8 ఎలా రాసుకోండి, 4 2s 4 3s -3/2. సో 2 రూట్స్ అనమాట ఇవే. m ఈక్వల్ టు m1 ఈక్వల్ టు -3/2 అండ్ m2 కూడా ఏమవుతుందండి, -3/2 అవుతుంది. ఓకే క్లియర్. సో నెక్స్ట్ సిఎఫ్ ఎలా రాస్తామండి, దీంట్లో f1 ఆఫ్ y ప్లస్ ఏంది m1x ప్లస్ f2 ఆఫ్ y ప్లస్ m2x. సో దీన్ని ఇలా రాస్తామండి. సో f1 ఆఫ్ y మైనస్ 3/2x ఈజ్ ప్లస్ f2 ఆఫ్ y మైనస్ 3/2x. సో నెక్స్ట్ పర్టికులర్లీ ఇంటిగ్రేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో జనరల్ సొల్యూషన్ కావాలంటే ఏంటంటే, జనరల్ సొల్యూషన్ సిఎఫ్ ప్లస్ పిఐ కదా. సో సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంకా పిఐని ఫైండ్ అవుట్ చేస్తాం. సో పిఐని ఫైండ్ అవుట్ చేయాలంటే, సో డీవియేషన్ ఫంక్షన్ కాకుండా ఈక్వల్కి పక్కన ఏదైతే ఉందో దట్ ఫంక్షన్. సో దీన్ని నేను ఇలా రాస్తున్నానండి, రాయచ్చా, e⁻m ప్లస్ n ఈక్వల్ టు e⁻m ఇంటూ e⁻n. సో ఆ ఫార్మాట్లో అప్లై చేస్తానండి. ఓకేనా. సో దిస్ ఈజ్ డివైడెడ్ బై ఏమవుతుందండి, ఎఫ్ ఆఫ్ డి అంటే ఇదే కదండి, 4d² ప్లస్, సారీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి కదండి, ఇక్కడ ఉన్నది మొత్తం రాయాలి. 4d² ప్లస్ 12d డాష్ ప్లస్ 9d డాష్ స్క్వేర్. ఓకే క్లియర్. సో చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఎలా అండి, మనం మామూలుగా ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చేస్తున్నాం. e⁻x ఈక్వల్ టు d² ప్లస్ 1 ఉందనుకోండి, ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి డీలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అదేవిధంగా ఇక్కడ ఎక్స్ ఉంది, వై ఉంది. సో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి, పుట్ x ఈక్వల్ టు 3 అండ్
వై ఈక్వల్ టు ఎంతండి, వై యొక్క కోఎఫిషియంట్ పుట్ డి ఈక్వల్ టు 3 అండ్ డి డాష్ ఈక్వల్ టు వై కోఎఫిషియంట్ ఎంతండి 2. ఓకేనా. సో దిస్ ఈజ్ implies e power 3x into e power 2y ఈజ్ డివైడెడ్ బై 4 ఇంటూ డి అంటే ఎంతండి 3 స్క్వేర్ 4 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 12 ఇంటూ డి డాష్ 3 ఇంటూ 2 ప్లస్ 9 ఇంటూ డి డాష్ స్క్వేర్, సో 9 ఇంటూ 2 స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు e power 3x ప్లస్ 2y ఈజ్ డివైడెడ్ బై 4 ఇంటూ 9 ప్లస్ 12 6 ఆర్ ఎంతండి 12 6 ఆర్ 72, రైట్. 12 6 ఆర్ 72, సో 9 4 ఆర్ 36. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు e power 3x ప్లస్ 2y. సో ఇక్కడ చూడండి 36 36 72 72 72 144. సో దిస్ ఈజ్ డివైడెడ్ బై 144. సో పిఐ ఎంత అండి, ఇంత వచ్చింది. సో జనరల్ సొల్యూషన్, సో జెడ్ అనుకుంటున్నానండి. జనరల్ సొల్యూషన్ జెడ్ ఈక్వల్ టు పిఐ ప్లస్ సిఎఫ్. సో జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ 3x ప్లస్ 2y ఈజ్ డివైడెడ్ బై 144 ప్లస్, సో రెండిట్లో ఈ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి ఇలా రాయొచ్చండి, బై 2 ఇంటూ ఎక్స్ f1 ప్లస్ f2x. యాక్చువల్గా మనం ప్రీవియస్లో ఇలా చేస్తుంటామండి. ప్రీవియస్ ప్రాబ్లంలో c1 ప్లస్ c2x అని రాస్తాం కదండి. సో ఇక్కడ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి f1 ప్లస్ f2x. సో మీకు స్క్రీన్ షాట్ అండి. థ్యాంక్ యూ.